ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది తెలుసుకోవడానికి మనమంతా కూడా ఇక్కడ కూడుకున్నాం. కనుక చాలామందికి యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో సరిగా తెలియదు. యేసు ప్రభువుని సిలువ వేయటము మరి టీవీల్లో, సినిమాల్లో చాలామంది చూస్తూ వచ్చారు. కానీ ఎందుకు సిలువ ఆయనకి వేశారో, ఆ ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో చాలామందికి ఖచ్చితంగా తెలియదు. కనుక ఈరోజు మీ మధ్య దేవుని వాక్యమును పట్టుకొని ఈ క్రిస్మస్ మాసములో ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది, పసి బాలుడుగా ఈ లోకానికి ఆయన ఎందుకు అరుదించాడో కొంత సమయం మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నా పేరు నరేంద్ర, మాది జర్జంగి అనేటటువంటి గ్రామం, వడబొమ్మలి మండలం. మరి ఆ ప్రాంతం నుంచి మీ ప్రాంతానికి గతంలో ఒకసారి వచ్చాను. మళ్ళా ఇలాగ రావడానికి ప్రభు నా పట్ల కృప చూపించినందుకు ప్రభుకి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. స్థానిక సంఘ కాపరి గారికి మరొకసారి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. సరే, ఈ క్రిస్మస్ మాసంలో ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? దేవుడు సర్వ సృష్టిని సృజించినవాడు, ఆయన సృష్టికర్త. సమస్త సృష్టిని దేవుడు సృష్టించి మానవ జాతిని ఆయన ప్రేమించి మానవులకి సృష్టి పైన అధికారాన్ని ఆయన అనుగ్రహించాడు. ఈరోజు మనుషులమైన మనకున్నటువంటి ఒక గొప్ప ఘనత ఏంటంటే, దేవుడు సృష్టి పైన మనకి అధికారం ఇవ్వటం. సమస్త సృష్టిని ఏలమని చెప్పాడు దేవుడు. సృష్టి అంతటిని అనుభవించమని దేవుడు సెలవిచ్చాడు. కానీ మానవులమైనటువంటి మనము, మనుషులమైన మనము దేవునికి వ్యతిరేకముగా బ్రతికి దేవుని మీదే తిరుగుబాటు చేసినటువంటి ప్రజలముగా కనిపిస్తూ ఉన్నాం. దేవునికి వ్యతిరేకముగా జీవించడాన్ని దేవుని గ్రంథం పాపము అని తెలియచేస్తూ ఉంది. పాపము పాపము అని అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు ఒక మాట చెబితే దానికి వ్యతిరేకముగా మనము చేసినట్లయితే దేవుని దృష్టికి మనము పాపము చేసిన వారము అనేది దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగే మేలైనది చేయనెరిగియు అలాగూ చేయకుంటే పాపము కలుగుతుంది అని వాక్యము తెలియచేస్తూ ఉంది. కనుక మానవులము దేవునికి వ్యతిరేకముగా పాపము చేసిన వారము, చెడుతనము చేసిన వారము, దేవుని పైన తిరుగుబాటు చేసిన వారము. అందువలన దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు, దేవుడిచ్చినటువంటి సంతోషం, దేవుడిచ్చినటువంటి నెమ్మదిని మనము కోల్పోయినాం. దేవుడిచ్చినటువంటి మహిమని మనము పోగొట్టుకున్నాం. అందుకే ఇందాక పాస్టమ్మ గారు మనకి వాక్యము చదివారు. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆమె అంటే మరియమ్మ. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు
పెట్టుదవనెను. యేసు అనే మాటకి అర్థము రక్షకుడు. యేసు అనే మాటకి అర్థము రక్షకుడు. సరే, ఈ రక్షకుడు దేని నుంచి మనల్ని రక్షిస్తాడు? మనము జనరల్గా పోలీసు వారిని రక్షక భటులు అని అంటాం. రక్షక భటులు అని అంటే వారు రక్షణ కల్పిస్తారు. మనకి దొంగల నుంచి రక్షణ కల్పిస్తారు, దోపిడీదారుల నుంచి మనకు రక్షణ కల్పిస్తారు కనుక వారికి రక్షక భటులు అని పేరు పెట్టారు. అలాగే యేసు మరియమ్మ ఒక కుమారుడిని కంటుంది. ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను అని వాక్యం చెబుతా ఉంది. యేసు అనేటటువంటి మాటకి అర్థము రక్షకుడు. ఈ రక్షకుడు దేని నుంచి మనిషిని రక్షిస్తాడు అనంటే అక్కడే ఉంది, పాపముల నుంచి రక్షిస్తాడు అనే మాట. ఆమె మరియమ్మ ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనెను. ఇది ప్రవచన మాట. ఈ మాట ముందుగానే రాయబడినటువంటి మాట. సుమారు క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో యెషయా అనేటటువంటి ఆ గ్రంథములో ఆ మాట రాయబడి ఉంది. అంటే యేసు ప్రభు యొక్క పుట్టుక అది ప్రవచన సారము. అంటే ఆయన గురించి ముందుగానే రాయబడింది. ఈరోజు ఇక్కడ ఉన్న మన ఎవరి గురించి కూడా ముందుగుండా రాయబడలేదు. మనం ఇలాగ పుడతామని కానీ, మనం ఒక పర్పస్తో, ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వస్తామని కానీ మన ఎవరి గురించి రాయబడలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరలోకములో ఉన్న దేవుడై ఉండి భూమి మీదకి ఒక పసిబాలుడుగా అరుదిస్తాడు అనే మాట అది ప్రవచన సారము, అది ప్రవచన ప్రకారము జరిగింది. అలాగా యేసు ప్రభు ఈ లోకానికి ఈ డిసెంబర్ మాసంలో ప్రభువు అరుదించాడు. ఈ లోకంలో ప్రభువు పుట్టినంత మాత్రాన అంతకుముందు ఆయన ఉనికి లేదు అని కాదు. ఆయన ఈ సృష్టి పుట్టక మునిపే ఆయన ఉన్నవాడు. ఈ సృష్టి అంతటినీ కూడా ఆయనే తన నోటి మాట చేత కలుగు చేసిన దేవుడు. అందుకే చాలాసార్లు యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు అనే కంటే ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేటటువంటి మాటలు సేవకులమైనటువంటి మేము ఉపయోగిస్తూ ఉంటాం. సరే, ఈ మాట వినండి. దేవుడు సృజించడానికి ఆయన ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం రాలేదు. సృష్టి ఆయన తన నోటి మాట చేత కలుగు చేశాడు. భూమి కలుగునుగాక అని దేవుడు పలికితే భూమి కలిగింది. సూర్య చంద్ర నక్షత్రములు కలుగునుగాక అని ఆ సృష్టికర్త అయిన దేవుడు పలికితే సూర్య చంద్ర నక్షత్రములు కలిగాయి. కానీ ఈ మాట వినండి, మనిషిని తన పాపము నుంచి రక్షించటానికి మాత్రం ఆయన పరలోకములో ఉంటే కుదరలేదు. ఆయన పరలోకము నుండి మాట పలికితే మనుషుల యొక్క పాపాలు పోలేదు. ఆయన భూమి మీదకి మానవుడిగా మనలాంటి శరీరాన్ని ధరించి ఆయన రావాల్సి వచ్చింది. ఇక్కడ నేను చెప్పాలనుకునే మాట ఏంటంటే, పాపము యొక్క బరువు, పాపము యొక్క తీవ్రత మీకు గుర్తు చేయడానికి ఇష్టపడతా ఉన్నా. సృష్టిని నోటి మాట చేత కలుగు చేసిన దేవుడు పాపాన్ని నోటి మాట చేత తీయటం సాధ్యం కాలేదు. ఆయనే మనలాంటి శరీరాన్ని ధరించి ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. కనుక పాపము అది చాలా బరువైనది, పాపము అది చాలా భయంకరమైనది. ఈరోజు నేను మీకు సిన్ అండ్ సేవియర్, పాపము రక్షకుడు అనేది
ఈ క్రిస్మస్ సందర్భంగా నేను మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నా. పాపము రక్షకుడు. సరే, పాపము అనగా ఏంటో నేను మీకు చెప్పాను. బైబిల్లో రకరకాల పాపాలు మనకు తెలిసినవి, దొంగతనము, హత్యలు, అబద్ధం ఆడటం, ఇలాగా రకరకాల పాపాలు ఈ లోకంలో మనుషులమైన మనం చేస్తూ ఉన్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసిన వారే అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడనంటే పాపము నుంచి నిన్ను నన్ను రక్షించటానికి ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. సరే, పాపము యొక్క పర్యవసానాలు నేను కొన్ని మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. పాపము యొక్క పర్యవసానాలు మనం అనుకోవచ్చు, పాపములో జీవిస్తే ఏమవుతుంది, పాపం చేస్తే ఏంటంట తప్పు అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. కానీ పాపానికి ఉన్నటువంటి పర్యవసానాలు, పాపానికి వచ్చే ఫలితాల గురించి మనం ఆలోచిస్తే పాపం విషయమై చాలా సీరియస్గా ఆలోచించాలన్నది మనకు అర్థమవుతుంది. చూడండి, కొన్ని నేను కాన్సిక్వెన్సెస్ చెప్తాను, పర్యవసానాలు చెప్తాను. పాపము చేస్తే మొదటగా మనకు వచ్చేది ఏంటనంటే పాపం వల్ల అపరాధ భావం కలుగుతుంది. పాపం వల్ల మనకు వచ్చేటటువంటి ఫలితం ఏంటనంటే అపరాధ భావం. ఈరోజు చాలామంది మనుషులు పాపము చేయటం వల్ల అపరాధ భావంతో వారు జీవిస్తూ ఉన్నారు. పాపము చేయటం వల్ల అపరాధ భావముతో జీవిస్తూ ఉన్నారు. నేను ఒక ఉదాహరణ మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. అతని పేరు ఏంటంటే కెవిన్. అతని పేరు కెవిన్. అతను ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక మంచి ఫోటోగ్రాఫర్. ఆయన ఒక ఫోటో తీసినందుకు ఆయనకి ఉత్తమ ఫోటోగ్రాఫర్గా ఒక అవార్డు కూడా వచ్చింది. ఉత్తమ ఫోటోగ్రాఫర్గా ఒక అవార్డు కూడా వచ్చింది. మీరు ఎవరైనా సరే యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ వల్చర్ అండ్ కెవిన్ అని మీరు ఒకవేళ తర్వాత కొట్టగలిగితే మీకు అతను కూర్చున్నటువంటి హిస్టరీ అంతా కూడా తెలుస్తారు. ఆయన గురించిన హిస్టరీ నా దగ్గర ఉంది. సూడాన్ అనేటటువంటి ప్రాంతంలో ఒక చిన్న బక్క చిక్కుకుపోయినటువంటి ఒక పాప మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ ఫోటోలో. సూడాన్ అనే ప్రాంతంలో జరిగిన సంఘటన ఇది. బక్క చిక్కుకుపోయిన చిన్న పాప ఉంటుంది. ఆ పాప దగ్గరలోనే ఒక వల్చర్ ఉంటుంది, రాబందు, ఒక వల్చర్ ఉంటుంది. వినండి, ఆ పాప కడుపులో తినటానికి కొద్దిపాటి ఆహారం ఉంది. ఎందుకనంటే ఆ సూడాన్ ప్రాంతం విపరీతమైనటువంటి కరువున్నటువంటి ప్రాంతం. ఈరోజు సూడాన్ అనగానే మనకేం గుర్తొస్తుంది అంటే కరువు గుర్తొస్తుంది. విపరీతమైన కరువున్న ప్రాంతం సూడాన్. అయితే ఒకసారి ఈ కరువు పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అలమటించిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆ పాప దగ్గర కొంచెం ఆహారం ఉంది. ఆ ఆహారాన్ని ఆ పాప తన పొట్టలో పెట్టుకొని ఇలా మోకరించి ఆహారాన్ని భద్రపరుస్తూ ఉంది. ఎందుకు ఆ పాప ఆహారాన్ని భద్రపరుస్తూ ఉందంటే ఆ పాపకి దగ్గరలో ఒక రాబందు కాచుకొని ఉంది. ఒక రాబందు చూస్తూ ఉంది. రాబందు ఆలోచన ఏంటంటే ఈ పాపని తినాలని రాబందు చూస్తూ ఉంది. ఈ పాప ఆలోచన ఏంటంటే నా కడుపులో ఉన్న ఈ కొద్దిపాటి ఆహారము ఎక్కడి రాబందు తినేస్తుందేమోనని ఆ ఆహారాన్ని భద్రపరచడానికి ఈ పాప ప్రయత్నిస్తూ ఉంది. చూసారా ఆ సన్నివేశం? అలాంటి ఆ సన్నివేశాన్ని ఫోటో తీసినందుకు ఆయనకి ఒక గొప్ప ఒక బహుమానం వచ్చింది ఆయనకి. అయితే ఒకసారి ఇంటర్వ్యూ చేసేటప్పుడు అతన్ని అడిగారు. ఏమని అడిగారనంటే మీరు ఫోటో తీశారు, మీకు మంచి ప్రైజ్ వచ్చింది, చాలా సంతోషం, మరి ఆ పాప ఏమయ్యింది అని అడిగారు. మీకు అర్థమైందా? ఆ ఇంటర్వ్యూ చేసే ఆమె
మంచి ఫోటో తీశారు, మీకు మంచి గిఫ్ట్ మనీ వచ్చింది, చాలా బాగుంది. కానీ ఆ పాప ఏమైంది అని అంటే అతని దగ్గర ఆన్సర్ లేదు. ఆ పాప ఏమైందంటే అతని దగ్గర ఆన్సరు లేదు. కారణం ఏంటంటే నేను చాలా మంచి ఫోటో తీశాను, నాకు డెఫినెట్గా మంచి బహుమానం వస్తుందని చెప్పి ఆ ఫోటో తీసి అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అతనికి ఒకటే ఆలోచన. ఏంటి ఆలోచన అంటే, అరే ఆ పాపని నేను రక్షించలేకపోయినానే అనే ఆలోచన. ఈ మాట అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది అక్కడ ఏం జరిగిందో. అక్కడ ఏం జరిగిందనంటే ఆ వచ్చే రాబందు ఏదైతే ఉందో ఆ కరువు సమయంలో ఆ పాపని ఆ రాబందు పొడుచుకొని తినేసింది. ఆ కెవిన్ అనేటటువంటి ఆయన ఆ ఫోటోగ్రఫీ మీద మనసు పెట్టాడు కానీ, ఆ గిఫ్ట్ మనీ మీద, బహుమానం మీద మనసు పెట్టాడు కానీ ఆ పాపని రక్షించాలనేటటువంటి ఆ మానవత్వ దృక్పథం అతనికి కలగలేదు. ఇంటర్వ్యూ చేసే ఆమె అలాగ అడగగానే అతను చాలా మనస్తాపానికి గురై అక్కడికి కొద్ది రోజుల్లో ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి గల కారణం ఏంటి? ఆయన ఏమైనా డబ్బులు లేక చనిపోయాడంటే బోల్డ్ డబ్బులు ఉన్నాయి. అతనికి ఏమైనా మనశ్శాంతి లేకుండా చనిపోయాడనంటే మనశ్శాంతి కూడా ఉంది, అన్నీ ఉన్నాయి అతనికి. కానీ అతను ఎందుకు చనిపోయినాడనంటే అతని మనసులో అపరాధ భావం, తప్పు చేశాననే భావన. ఒక చిన్న బిడ్డని, బక్క చిక్కుకుపోయిన బిడ్డని, సూడాన్ ప్రాంతంలో కరువుతో అలమటిస్తున్న ఆ పాపని నేను రక్షించక మానవత్వం లేనివాడని ఫోటో తీసి సంబరపడి వెళ్ళిపోయినాను తప్ప ఆ బేబీని నేను రక్షించలేకపోయినానని ఆయన ఎంతగానో మనస్తాపానికి గురై మరణించాడు. కనుక నేను ఈ సన్నివేశం ఎందుకు చెప్పానంటే, ఆయన పేరు కెవిన్ వోల్చర్ స్టోరీ. అది మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది. కనుక వినండి, ఈ స్టోరీ నేను ఎందుకు చెప్పానంటే పాపానికి వచ్చే పర్యవసానం ఏంటంటే గిల్ట్, అపరాధ భావం. గిల్ట్, అపరాధ భావం. ఈ అపరాధ భావము అది మనల్ని వేధిస్తూ ఉంటుంది. నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, నీ భర్తకు తెలియకుండా నువ్వు ఇది చేసావు, నీ భార్యకి తెలియకుండా నువ్వు ఇది చేసావు, మీ అమ్మా నాన్నకి తెలియకుండా ఇది చేసావు. అది మనల్ని ఏం చేస్తూ ఉంటుంది అంటే అది మనల్ని వేధిస్తూ ఉంటుంది. అపరాధ భావం వేధిస్తూ ఉంటుంది. ఈ అపరాధ భావం మానవుడు చేసిన పాపానికి అది ఒక ఫలితం లేదా పర్యవసానం. ఫలితం లేదా పర్యవసానం. అలాగే పాపంలో జీవిస్తే, పాపంలో మనం బ్రతికితే మరొక పర్యవసానము, మరొక చేదు ఫలితము ఏంటి అని అంటే భయం. చేదు ఫలితం భయం. పాపం చేసేవాడు, దేవుని వాక్యం చెప్తా ఉంది, పాపము చేయువారు బహుగా భయపడుదురు అనే మాట సామెతల గ్రంథంలో ఉంది. పాపం చేసేవారు భయపడతారు. చాలా విపరీతమైన భయం ఉంటుంది. స్కూల్ బుక్స్లో మనం చదువుతాం, ఒక అక్క ఒక బాబు ఆ స్టోరీ చదువుతాం. ఆ అబ్బాయి ఇంట్లో ఏదో ఒకటి పగలగొట్టేస్తాడు. పగలగొట్టేయడం వల్ల ఆ అబ్బాయి ఏంటంటే భయపడిపోతాడు. భయపడినప్పుడు వాళ్ళ అక్కతో ఒక ఒప్పందం చేసుకుంటాడు. వాళ్ళ అక్క చూస్తుంది, వాళ్ళ అక్కతో ఒక ఒప్పందం చేస్తాడు. ఏమనే ఒప్పందం చేస్తాడంటే, ఈ విషయం నువ్వు అమ్మా నాన్నకి చెప్పకపోతే నువ్వేం చెప్తే నేను అది చేస్తాను అంటాడు. అందువల్ల ఇక ఆ రోజు నుంచి వాళ్ళ అక్క నువ్వేమైనా అన్నావా, నేను మా అమ్మా నాన్నకి చెప్పేస్తాను అంటాడు. నువ్వేమైనా నేను చెప్పి చేయవా, నేను అమ్మా నాన్నకి చెప్పి, అంటే ఒక భయం అనమాట. తప్పిదం ఎప్పుడూ కూడా అది మనకి భయాన్ని గురి చేస్తుంది. భయపడతాం. భర్తకు భయపడాల్సి వస్తుంది, భార్యకి భయపడాల్సి వస్తుంది, తల్లిదండ్రులకు భయపడాల్సి వస్తుంది. కనుక పాపం మనకి అపరాధ భావాన్ని తీసుకొస్తుంది. పాపం అది మనకి భయాన్ని తీసుకొస్తుంది. ఎవరు చూసేసారేమో, నేను చేసింది మా వీధిలో ఉండేవారికి ఎవరికి తెలిసిపోయిందేమో అనేటటువంటి భయము మనల్ని వేధిస్తూ ఉంటుంది. తర్వాత వినండి, పాపము అది మనకి సిగ్గును తీసుకొని వస్తుంది. పాపం మనకి సిగ్గును తీసుకొని వస్తుంది. మనం చేసిన తప్పిదం మన కుటుంబస్తులకి తెలిస్తే వాళ్ళ ముందు మనము సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను ఏ కారణాలు అయితే చెప్పానో అవి మన ఆది తల్లిదండ్రులు ఆదామవ్వలో మనం చూస్తాం. దేవునికి వ్యతిరేకముగా వారు పాపం చేసినప్పుడు వారు భయపడ్డారు, వారు సిగ్గుపడ్డారు, వారి మనసులో అపరాధ భావం కూడా మెదలటం మనం అందరం చూస్తాం. అంత మాత్రమే కాదు,
వినండి, పాపంలో మనిషి జీవిస్తే జీవితంలో నెమ్మది ఉండదు, జీవితంలో సంతోషం ఉండదు, జీవితంలో ఆనందం ఉండదు. అది ఒక కారణం. మరికొన్ని కారణాలు మనం ఆలోచిస్తే పాపము వలన మానవుడికి మరణం వచ్చింది. పాపం వలన మానవుడికి మరణం వచ్చింది. వినండి ఈ మాట, పాపము చేయక మునుపు మనిషికి చావు లేదు. పాపము చేయక మునుపు మానవుడికి చావు అనేది లేదు. మొదటి తల్లిదండ్రులు, వారి పేరు ఆదాము, అవ్వ. పురుషుని పేరేమో ఆదాము, స్త్రీ పేరేమో అవ్వ. వారు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు సృష్టించిన తర్వాత బ్రతికారో ఎవరమో కూడా కౌంట్ చేయలేం. అన్ని వేల సంవత్సరాలు బ్రతికారు. కానీ ఎప్పుడైతే వారు పాపం చేశారో దేవుడే అన్నాడు, మీరు పాపము చేసిన దినమున నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పాడు. నిశ్చయముగా చనిపోతారని చెప్పాడు. కనుక ఆ ఆది దంపతులు, ఆది తల్లిదండ్రులు, వారు దేవుని మాట వినలేదు కానీ దుష్టిని మాట విన్నారు, దెయ్యం మాట విన్నారు. వినటం వల్ల వారికి ఏమొచ్చిందని అంటే మరణం వచ్చింది. వారికి మాత్రమే కాదు మరణము, ఈరోజు మానవ జాతి అంతటికి కూడా మరణం వచ్చింది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము ఎలాగ ఈ లోకంలో ప్రవేశించనో, మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. ప్రతి మానవుడికి కూడా మరణం వచ్చింది. మరణము రుచి చూడక బ్రతుకు నరుడెవడు కదా, చెప్పండి. ఈరోజు మరణించకుండా బ్రతికే నరుడు ఎవరు చెప్పండి? ఈ లోకంలో పేరుగాంచినటువంటి డాక్టర్లైనా, పేరుగాంచిన యాక్టర్లైనా, పేరుగాంచిన రాజులైనా, ప్రతి ఒక్కరికి కూడా మరణం అనేది తథ్యం. తప్పక మరణించాలి. కనుక వినండి, ఈ మరణం అనేది ఇది 3 రకాలు. ఈ మరణం అనేది 3 రకాలు. ఏంటా 3 రకాలు అని అంటే, ఒకటి భౌతికమైన మరణం, ఫిజికల్ డెత్ అంటారు దాన్ని. భౌతికమైన మరణం, ఈరోజు అందరూ కూడా మరణిస్తారు. రెండో మరణం ఏంటంటే స్పిరిచువల్ డెత్, ఆత్మీయమైనటువంటి మరణం. ఆత్మీయంగా చచ్చిపోవడం, ఆత్మీయంగా చచ్చిపోవడం. ఈరోజు మనం బయటికి జీవిస్తున్నట్టుగా ఉన్నాం కానీ ఆత్మీయంగా చనిపోయినటువంటి స్థితిలో మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. ఆత్మీయముగా చనిపోయినటువంటి స్థితిలో మనుషులు బ్రతుకుతా ఉన్నారు. ఆత్మీయంగా చనిపోవడం అంటే ఏంటంటే, ఒక మాటలో చెప్పాలనంటే, చెయ్యాలనుకునేది చెయ్యలేము, చెయ్యకూడదు అనుకునేదే చేస్తాం. అది ఆత్మీయంగా చనిపోవడం అంటే. చెయ్యాలనుకునేది చెయ్యలేము. ఈ మాట వినండి, ఒక వేదాంత తత్వవేత్త ఒక ఆయన ఉన్నాడు. ఒక వేదాంత తత్వవేత్త ఒక ఆయన ఉన్నాడు. అతని పేరు ఏంటంటే పౌలు. అతని పేరు పౌలు. ఆయన అంటాడు, ఆయన అన్న మాట ఏంటంటే, మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు అన్నాడు ఆయన. మేలైనది చేయవలనన్న కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయబోరు మేలు చేయక చేయబోరని కీడే చేయుచున్నాను అని అన్నాడు. నేను మేలు చేయాలని అనుకుంటా ఉన్నాను కానీ నేను మేలు చేయలేకపోతా ఉన్నాను. నేను కీడు చేయకుండా ఉండాలనుకుంటున్నాను కానీ నేను కీడే చేస్తా ఉన్నాను. ఇక్కడ చదువుకునే చాలా మంది యవనస్తులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇదే డిఫికల్టీ ఉంటుంది. చదువులో బాగా చదువుకోవాలని ఉంటుంది. కొన్నిసార్లు అయితే చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు అయితే ఒక టైం టేబుల్ వేసుకొని ఒక గోడ కంటించుకునేవాళ్ళు. ఎంత టైం నుండి ఎంత టైంకి ఇచ్చేయాలి, ఎంత టైం నుంచి ఎంత టైం చదువుకోవాలని. కానీ అది ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి చెయ్యాలనుకున్నా చెయ్యలేనటువంటి పరిస్థితి కదా. మనం చెయ్యాలనుకునే మేలు చెయ్యలేము, చెయ్యకూడదు అనుకునే కీడే చేస్తాం కదా, చేస్తాం. ఇది మీకు అర్థం కావాలనంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి షుగర్ పేషెంట్ని మనం చూసామనుకోండి. షుగర్ పేషెంట్ పంచదార తినకూడదు, స్వీట్స్ తినకూడదు. కానీ వాళ్ళ శరీరము ఏం కోరుకుంటుంది అంటే స్వీట్నే కోరుకుంటుంది, పంచదార తినాలనే కోరుకుంటుంది కదా, స్వీట్లు తినాలనే కోరుకుంటుంది. కారణం ఏంటంటే మనము మేలు చెయ్యాలన్నా మేలు చెయ్యలేము,
కీడు చేయకుండా ఉండాలన్నా కీడు చేయకుండా ఉండలేము. ఇదే ఆత్మీయమైనటువంటి మరణం. మొదటిది భౌతికమైన మరణం, అందరం ఒకరోజు చనిపోతాము, చనిపోయిన తర్వాత సమాధుల్లోకి వెళ్తాం. రెండో మరణం ఏంటంటే ఇప్పుడు చెప్పినట్లుగా అది ఆత్మీయమైనటువంటి మరణం, స్పిరిచువల్ డెత్. మంచి చేయాలనుకున్నా చేయలేం. అందుకే ఆ తత్వవేత్త అంటాడు, ఆ పౌలు అంటాడు, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు స్థితి నుండి నన్ను ఎవడు విడిపించును అని పెద్ద కేక వేస్తాడు ఆయన. చాలా పెద్ద తత్వవేత్త ఆయన, ఫిలాసఫర్ ఆయన. ఫస్ట్ సెంచరీలో, మొదటి శతాబ్దంలో ఇలాంటి మరణానికి లోనయ్యే శరీరం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు అని ఆయన పెద్ద కేక వేశాడు. ఆయన అలాగా పెద్ద కేక వేయడానికి కారణం ఒకటి ఉంది. అదే మూడోది ఏంటనంటే ఎటర్నల్ డెత్ అంటారు దాన్ని, నిత్యత్వపు మరణము. భౌతికమైన మరణం అని చెప్పాను. రెండోది ఏంటంటే ఆత్మీయమైన మరణం అని చెప్పాను. చేయాలనుకునే మంచి చేయలేము, చేయకూడదు అనుకునే కీడే చేస్తాం. మూడోది ఏంటంటే అది ఎటర్నల్ డెత్, అంటే నిత్యత్వపు మరణం. ఇది మనకు అర్థం కావాలి. ఏంటి నిత్యత్వపు మరణము అని అంటే శాశ్వతముగా దేవుని నుంచి దూరమై దేవుడు లేనటువంటి ఒక భయంకరమైన ప్లేస్ ఉంది. దాన్నే నరకము అని పిలుస్తాం. ఈ నరకము గురించి ప్రతి గ్రంథము కూడా, ప్రతి మత విశ్వాసము కూడా ఆ నరకము గురించి బోధిస్తూ ఉంది. నరకం అనేది అది రియల్, అది నిజము. పాపంలో పుట్టి పాపంలో బ్రతికి పాపంలో మరణించితే మానవుడు వెళ్ళిపోయేది ఏంటంటే భయంకరమైనటువంటి నరకం. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు, యుగ యుగాలు యాతన, యుగ యుగాలు బాధ. కనుక వినండి, మరణము అని అంటే అది శాశ్వతమైన ఎడబాటు, అది దేవుని దగ్గర నుంచి ఎడబాటు, దేవునికి దూరం అవ్వటమే మరణం, అది నిత్య మరణం. కనుక ఈ సత్యాలు మనం అర్థం చేసుకోవాలి. సరే, మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఈ భూమి మీద 60 సంవత్సరాలు జీవితంలో ఏవో కొన్ని పాపాలు చేస్తే చనిపోయిన తర్వాత నరకమనే ఆ భయంకరమైన అగ్నిగుండం అది అనుభవించాలా, అందులో పడి మండాలా అని అంటే వినండి, మనల్ని సృజించిన దేవుడు ఆయన ఎటువంటి వాడో అన్న దాని మీద ఆధారపడుతుంది అది. మానవులను సృజించినటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అని అంటే పాపము లేనివాడు, పాపరహితుడు. చాలాసార్లు మనము మనుషులమైన మనం దేవుడు కూడా నాలాంటి వాడే అని అనుకుంటాం. దేవుడికి కూడా నాలాగే కామ, మోహ, ఆ క్రోధ లక్షణాలు ఉంటాయేమో అనుకుంటాం మనం. కానీ దేవుడు అలాంటి లక్షణాలు కలిగిన వాడు కాదు. శరీరంలో ఉన్నటువంటి మనకైతే పాప లక్షణాలు ఉంటాయి, కానీ దేవుడు మనల్ని సృజించిన వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు, ఆయన కన్నులు దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనవి. పాపమును ఏమాత్రము ఆయన చూడలేడు. దుష్టత్వాన్ని చూసి ఆనందించేటటువంటి దేవుడు ఆయన కాదు. కనుక వినండి, పాపము చేసిన మానవుడు మరణించిన తరువాత ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గర ఉండడానికి వీలు లేదు, ఉండలేడు. ఎందుకనంటే అక్కడ దేవుడు ఉండలేడు, ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గర పాపంలో ఉండే మనిషి కూడా ఉండలేడు. మనందరికీ తెలుసు. ఉదాహరణకి ఇప్పుడు నాకు స్మోకింగ్ అంటే పడదు, స్మోకింగ్ అంటే నాకు ఇష్టం ఉండదు. స్మోకింగ్ చేసే వ్యక్తి దగ్గర నేను ఉండగలనంటే స్మోక్ చేసే వ్యక్తి దగ్గర నేను ఉండలేను. ఎందుకంటే ఆ స్మెల్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఇది ఎంత వాస్తవమో, దేవుడు పరిశుద్ధుడు, ఆయన దగ్గర పాపానికి చోటు ఉండదు. కనుక పాపము చేసే మానవుడు ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గర ఉండడానికి అవకాశమే లేదు. మరి దేవుడు లేని చోటు ఒకటి ఉంది. పరిశుద్ధుడైన దేవుని దగ్గర మానవుడు ఉండకపోతే మరి మరొక చోటు ఉంది. ఆ చోటే ఇందాక చెప్పినట్లుగా నరకము, అది భయంకరమైన అగ్నిగుండము. ఒకసారి మానవుడు పాపంలో మరణించి అందులోకి వెళ్ళిపోతే మరి అందులో నుంచి ఎవరు కూడా మనిషిని విడిపించలేదు, బయటికి రాలేదు. అందుకే మన పూర్వీకులు, మన పితరులు ఈ పాపం గురించి వాళ్ళు మొరపెట్టారు. పాపము నుంచి మేము పాపంలోనే పుట్టాము, పాపంలోనే పెరుగుతూ ఉన్నాము, మా జన్మములోనే పాపం ఉంది, పాప స్వభావం ఉంది.
ఓ దేవుడా, ఈ పాపము నుంచి మమ్మల్ని రక్షించు, ఈ పాపము నుంచి మమ్మల్ని విడిపించు అని చాలా మంది పూర్వీకులు ప్రార్థనలు చేశారు. కారణం ఏంటంటే పాపానికి వచ్చే పర్యవసానాలు, పాపానికి వచ్చే ఫలితాలు అంత ఘోరముగా ఉన్నాయి. దేవుడు సెలవిస్తా ఉన్నాడు, పాపం వల్ల వచ్చే జీతము మరణము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమను, ఆ దేవుని దగ్గర ఉండే ఆ చోటును, యుగ యుగాలు దేవునితో ఉండే ఆ జీవితమును మానవుడు కోల్పోతా ఉన్నాడని చెప్పి దేవుడే సెలవిచ్చాడు. ఏ భేదమును లేదు, స్త్రీ అని భేదము లేదు, పురుషుడని భేదము లేదు, ధనికుడని భేదము లేదు, పేదవాడని భేదము లేదు, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు ఇవ్వాలనుకునేటటువంటి ఆ పరలోకం, దేవుడు ఇవ్వాలనుకునే ఆ హెవెన్, ఆ మోక్ష లోకాన్ని మానవుడు కోల్పోతా ఉన్నాడు. ఆ వైకుంఠ లోకాన్ని మనుషులమైన మనము కోల్పోతా ఉన్నాం. కనుక ఈ పరిస్థితి అంతటినీ చూసినటువంటి ఆ దేవుడు, ఈ మాట వినండి, ఈ మనిషి యొక్క ఈ దుస్థితి, మనిషి యొక్క ఈ దీనస్థితిని చూసినటువంటి ఆ సృష్టికర్త అయిన దేవుడే మనల్ని ప్రేమించి ఆయన మన పాపముల నుంచి మనల్ని రక్షించడానికి మానవుడిగా ఈ భూమి మీదకి అరుదించాడు. అదే క్రిస్మస్, అదే క్రీస్తు పుట్టుక. మన పాపముల నుంచి ఆయన మనల్ని రక్షించడానికి, విడిపించడానికి ఈ భూమి మీదకి ఆయన మానవుడిగా వచ్చాడు, మానవుడిగా అరుదించాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాడు. ఏ పాపము లేకుండా, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు ఆయన. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పరిశుద్ధుడు. ఆయన పాపరహితుడుగా జీవించి పాప సహితులమైనటువంటి మన కొరకు సిలువలో మరణించటం కొరకై ఈ భూమి మీదకి వచ్చాడు. అదే క్రిస్మస్, అదే క్రిస్మస్. కనుక ఈ రాత్రికాల వేళ మనం అర్థం చేసుకుందాం, పాపానికి వచ్చినటువంటి పర్యవసానాల గురించి ఆలోచన చేద్దాం. పాపంలో మనం జీవించినంత కాలం మన జీవితంలో నెమ్మది ఉండదు, మన జీవితంలో సంతోషం ఉండదు. కోట్ల కొలది మన దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఒకవేళ చాలా ఆస్తిపాస్తులు ఉండొచ్చు మన దగ్గర, కానీ మన కుటుంబాల్లో శాంతి సమాధానం ఉండదు. కారణం ఏంటంటే మనము పాపము ఏలుబడి కింద ఉన్నాం కాబట్టి, పాపము క్రింద మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి నెమ్మది ఉండదు. ఇది అర్థం చేసుకోండి. ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన పేరు ఏంటంటే బ్లెజ్ పాస్కల్ అనేటటువంటి ఒక సైంటిస్ట్ ఈ మాట అన్నాడు. ఏంటా మాట అంటే, మానవుడు సంతోషం కోసం వెంపర్లాడుతూ ఉంటాడు, ఆనందం కోసం ప్రయాసపడుతూ ఉంటాడు. ఒక సినిమాకి వెళ్తే 2.5 గంటలు సినిమా చూస్తే ఆనందం వస్తుందేమోనని సినిమాకి వెళ్తాడు. కానీ ఆ 2.5 గంటలు ఒకవేళ సంతోషం ఉంటే ఉంటుంది, కానీ సినిమా నుండి బయటకు వచ్చాక మరలా దుఃఖమే, మరలా బాధలే గుర్తొస్తాయి. కనుక కొంతమంది అయితే కొన్ని వ్యసనాలు, జోదము లేకపోతే త్రాగుడు, దేనిలోనే మానవుని యొక్క ప్రయత్నం ఏంటంటే సంతోషం కొరకు ప్రయత్నిస్తూ ఉంటాడు, ఆనందం కొరకు పరుగులెడతా ఉంటాడు. కానీ ఈ లోకంలో ఉన్న దేనిలో కూడా మానవుడికి ఆనందము, సంతోషం అనేది లేదు. ఆ బ్లెజ్ పాస్కల్ అనేటటువంటి ఆ శాస్త్రవేత్త అంటాడు, మానవుని హృదయం అనేది ఒక ఆకారంలో ఉంది, మానవుని హృదయం ఒక ఆకృతిలో ఉంది. ఉదాహరణకి బాటల్ ఆకృతి అనుకోండి. ఈ బాటల్ ఆకృతిలో ఒకవేళ మన హృదయం ఉంటే దీనిలో మనం బంగారం వేసినా నిండదు, గ్యాప్ ఫిల్ అవ్వదు. దీనిలో మనం వజ్రాలు వేసినా గ్యాప్ ఫిల్ అవ్వదు, దీనిలో డబ్బు నోట్లు వేసినా గ్యాప్ ఫిల్ అవ్వదు. ఇది గ్యాప్ ఫిల్ అవ్వాలనంటే దీనిలో ఏదో లిక్విడ్ వేస్తేనే ఫిల్ అవుతుంది, వాటర్ వేస్తేనే కంప్లీట్గా ఫిల్ అవుతుంది. అలాగే ఆ బ్లెజ్ పాస్కల్ అనే సైంటిస్ట్ అన్నాడు, మానవుని హృదయం అనేది అది దేవుని ఆకారంలో ఉంది. ఆ దేవుని ఆకృతిలో ఉన్నటువంటి ఆ హృదయాన్ని ఎప్పుడైతే మనిషి దేవునితో నింపుకుంటాడో అప్పుడే సాటిస్ఫైగా ఉంటాడు, సాటిస్ఫాక్షన్తో ఉంటాడు అన్నాడు, సంతోషంగా ఉంటాడు అన్నాడు, ఆనందంగా ఉంటాడు అన్నాడు. ఓ భక్తుడు ఇలా అన్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని అన్నాడు ఆయన. దుప్పి దేని కొరకు ఆశపడుతుందంట? నీటి వాగుల కొరకు. దానికి నీటి వాగులు కనబడితే ఎంతో ఆనందం, ఎందుకంటే గలగలా పారే, ప్రశాంతంగా పారే నీరు తాగి అది నిమ్మలించబడుతుంది, సాటిస్ఫై అవుతుంది.
అలాగే మానవుడు దేవునితో ఎప్పుడైతే నింపబడతాడో అప్పుడు మాత్రమే ఆనందంగా ఉండగలుగుతాడు, సంతోషంగా ఉండగలుగుతాడు. మరి ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా దేవుడు పరిశుద్ధుడు, మానవులమైన మనం పాపం చేసిన వారము, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసిన వాళ్ళని. ఒకరు పాపం చేయలేదు, మరొకరు పాపం చేశారనేది ఏమీ లేదు. ప్రతి మనిషి పాపం చేసిన వాడే. మరి పాపం చేసిన మనిషి హృదయంలోకి పాపము లేని పరిశుద్ధుడైన దేవుడు ఎలా వస్తాడు? ఆ దేవుడు రాకపోతే మానవుడికి ఆనందం లేదు, సంతోషం లేదు. ఆ దేవుడు రావాలనంటే మనిషి హృదయంలో ఉండే పాపము పోవాలి. మరి ఈ సమస్యకి పరిష్కారం ఎలాగా అనంటే ఆ పరిష్కారాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఈ క్రిస్మస్ మాసంలో ఈ భూమి మీదకి వచ్చి ఆయన సిలువలో మరణించి చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవుల పాపం అంతటినీ కూడా ఆయన తల మీద వేసుకొని మనిషి అనుభవించాల్సినటువంటి ఆ శిక్షని ఆయనే సిలువలో అనుభవించాడు. ఆయనే మన శిక్ష అనుభవించాడు. కనుక ఈ మాట వినండి. అక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చదివిన మాట, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవని. ఆయన రక్షకుడు. దేని నుంచి రక్షిస్తాడు ఆయన అనంటే పాపము నుంచి రక్షిస్తాడు. పాపము నుంచి రక్షిస్తాడు. ఈ వినండి మాట, యేసు ప్రభు ఈ లోకంలో ఉండే మనకుండే అనారోగ్యాల నుంచి రక్షిస్తాడు, అంటే విడిపిస్తాడు. వినండి, దెయ్యాల నుంచి విడిపిస్తాడు, మనకుండే ఆర్థిక సమస్యల నుంచి విడిపిస్తాడు. కానీ అత్యంత ప్రాముఖ్యమైనది దేని నుంచి విడిపించడానికి వచ్చాడనంటే పాపము నుంచి విడిపించడానికి వచ్చాడు. ఇంతకుముందే నేను చెప్పాను, పాపానికి వచ్చే పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉన్నాయి. పాపం వల్ల సిగ్గు కలుగుతుంది, పాపం వల్ల భయం కలుగుతుంది, పాపం వల్ల గిల్ట్ అపరాధ భావం కలుగుతుంది, పాపం వల్ల రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోతాయి, హృదయంలో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. అంత మాత్రమే కాదు, పాపం వల్ల భౌతికమైన మరణం, ఆధ్యాత్మికమైన మరణం, అలాగే నిత్యత్వపు మరణం పాపం వల్ల వస్తాయి. యుగ యుగాలు అగ్నిగుండానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కనుక ఇలాంటి పాపము నుంచి ఆయన రక్షించడానికి వచ్చాడు. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి మాట వినండి. యేసు ప్రభు దగ్గరికి ఆయన ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ మేడ మీద నుంచి మనందరికీ తెలుసు, ఆ పెంకులు విప్పి ఒక పెరాలసిస్ పక్షవాతం వచ్చినటువంటి ఆ రోగిని యేసు ప్రభు ముందు ఎలాగ దించారు. యేసు ప్రభు ముందు అలాగ దించగానే వాళ్ళ యొక్క ఆశ ఏంటంటే ఆ వ్యక్తిని యేసు ప్రభు అలాగ ముట్టేసి స్వస్థపరుస్తాడని వాళ్ళ ఆశ, ఆ వ్యక్తిని బాగు చేస్తాడని. అయితే అక్కడ ఒక విషయం ఉంది. ఏంటనంటే యేసు ప్రభు మొదట ఆ వ్యక్తితో పలికిన మాట, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఆ వ్యక్తిని వెంటనే యేసు ప్రభు ముట్టిన వెంటనే స్వస్థపరచగలడు అంటే స్వస్థపరచగలడు. అసలు స్వస్థతే కావాలంటే శతాధిపతి దాసుడు లాగా యేసు ప్రభు దగ్గరికి రావాల్సిన పని లేదు. అక్కడ ఎక్కడో ఉంటే యేసు ప్రభు ఇక్కడ అవునుగా కానీ అనగానే అక్కడ రోగం నయమైపోతుంది. అంత శక్తిమంతుడు యేసు ప్రభు. కానీ వినండి, ఆ వ్యక్తిని ముందు స్వస్థపరచలేదు, కానీ ఫస్ట్ పలికిన మాట ఏంటంటే నీ పాపములు క్షమింపబడి ఉన్నవి కుమారుడా, ధైర్యముగా ఉండన్నాడు. ఆ తర్వాత స్వస్థత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటంటే ఈ లోకంలో ఒకవేళ అనారోగ్యం ఉంటే, ఒకవేళ ఈ లోకంలో అనారోగ్యంతో మరణిస్తే, మహాభరిస్తే మానవుని యొక్క జీవితం ఒక 60 సంవత్సరాలు భరించవచ్చు, లేకపోతే ఒక 50 సంవత్సరాలు భరించవచ్చు. కానీ పాపములో ఉండి ఒకవేళ మనిషి చనిపోతే యుగ యుగాలు యాతన పడాలి, యుగ యుగాలు అగ్నిగుండంలోకి వెళ్ళాలి. ఇది సత్యం. యేసుప్రభు అన్నాడు, నా మాట అవునంటే అవును, కాదంటే కాదు, నా మాటలో ఒక పొల్లైనా ఒక సున్న అయినా తప్పిపోదని యేసుప్రభు చెప్పాడు. కనుక పాపంలో మానవుడు మరణిస్తే మరొక అవకాశము, ఆపర్చునిటీ లేకుండా మరణించిన వెంటనే నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కనుక వినండి, ఈరోజు ఎంతో చక్కటి పాటలు క్రిస్మస్ మీద పాడాం. యేసుప్రభు ఎందుకు మనం ఈరోజు ఆనందిస్తా ఉన్నాం, ఎందుకు ఈరోజు మనం సంతోషిస్తా ఉన్నాం అంటే రక్షకుడు మన పాపాల నుంచి రక్షించడానికి లోకానికి. ఇక్కడ ఒక 3 విషయాలు చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. ఎలా రక్షిస్తాడు యేసుప్రభు నా పాపం నుంచి అనేది చెప్పి నేను ముగిస్తాను. ఎలా రక్షిస్తాడు? ఈ మాట వినండి.
ఒక అబ్బాయి, ఉదాహరణకి మా అబ్బాయికి 6 years 6 సంవత్సరాలు. వాడికి నేను ఒక మాట చెప్పాను, ఏంటంటే అక్కడ ఒక గొయ్యి ఉంది, ఒక పెద్ద నీరు లేని నుయ్యి అనుకుందాం, ఆ నుయ్యి ఉంది, అటువైపు వెళ్ళొద్దు నాన్న, ఒకవేళ అటువైపు నువ్వు వెళ్ళావనుకో అందులో పడిపోతావని నేను చెప్పాను. అయితే మానవుడికి ఉండేటటువంటి క్యూరియాసిటీ ఏంటంటే, ఉత్సాహం ఏంటంటే ఏది చెయ్యొద్దు అంటామో అదే చేస్తాం. వాడు ఏం చేస్తాడంటే, మా డాడీ ఎందుకు అటువైపు వెళ్ళొద్దు అన్నాడో, వెళ్తే పోలేదని చెప్పి అటువైపు వెళ్ళి వాడు గోతులో పడిపోయినాడు, ఆ నూతులో పడిపోయింది. నీరు లేదు, విపరీతమైనటువంటి దెబ్బలు వాడికి తగిలిపోయినాయి. వాడు ఆ నుయ్యిలో నుంచి అరుస్తా ఉన్నాడు, నీరు లేని నుయ్యిలో నుంచి డాడీ హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటే ఈలోగా నాకు తెలిసింది, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి వాడు ఏమన్నాడంటే, డాడీ సారీ అని అన్నాడు, డాడీ నన్ను క్షమించు అని అన్నాడు. అనగానే ఒక తండ్రిగా నేనేం చేస్తానంటే, నేను క్షమించానులే అని చెప్పేసి బాయ్ బాయ్ చెప్పుకొని నేను వెనక్కి వచ్చేసాను అనుకోండి, నేను మంచి తండ్రినా చెడ్డ తండ్రినా చెప్పండి? నేను చెడ్డ తండ్రిని అవుతాను. కనుక వినండి, నా పాయింట్ ఏంటంటే, క్షమాపణకి రక్షణకి తేడా ఉంది. యేసుప్రభు 2 పనులు చేయడానికి వచ్చాడు. ఒకటి క్షమించడానికి వచ్చాడు. మానవుడి యొక్క పాపం ఎంత భయంకరమైందైనా దాన్ని క్షమిస్తాడు. అయితే క్షమాపణతో వదిలేసేవాడు కాదు యేసు ప్రభు, దాని నుంచి రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్షమించేసి వదిలేవాడు కాదు. ఒకవేళ ఒక వ్యక్తిని మనం క్షమించేసి వదిలేస్తే మరలా ఆ తప్పే చేయొచ్చు, మరలా ఆ పాపమే చేయొచ్చు. కానీ యేసు ప్రభు ఏంటంటే ఆయన క్షమిస్తాడు. ఉదాహరణకి ఒక బాగా డ్రింకింగ్ అలవాటు పడిపోయిన వ్యక్తి అయినా, లేకపోతే ఘోరమైన పాపంలో ఉన్న వ్యక్తి అయినా యేసు ప్రభు దగ్గరికి వస్తే క్షమిస్తాడు. అయితే క్షమించి ఆయన వదిలేడు. క్షమించడం మాత్రమే కాదు, నీ తప్పిదమ్మ నుంచి నేను ఆయన రక్షిస్తాడు. అదే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఒక మంచి తండ్రిగా నేను చేసే పని ఏంటంటే, మా అబ్బాయి నన్ను క్షమించమన్నాడు, నుయ్యిలో పడి క్షమించాను. ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే, వాడిని రక్షించే పని నేను పట్టుకుంటాను. వాడిని ఎలా రక్షించాలో ఆలోచిస్తాను. ఒక తాడునైనా లోపలేస్తాను, లేకపోతే నేనైనా దూకుతాను. వాడిని నన్ను ఒక తాడుతో కట్టి పైకి తీయమంటాను, ఏదో ఒకటి చేస్తాను, వాడిని రక్షిస్తాను. యేసు ప్రభు ఒక 3 విధాలుగా మన పాపం నుంచి మనల్ని రక్షిస్తాడు. ఇవి మనం గుర్తుపెట్టుకుందాం. మొదటిది ఏంటంటే, పాపానికి వచ్చే శిక్ష నుంచి ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇది మొదటిది. యేసు ప్రభు మొదటిగా పాపానికి వచ్చే శిక్ష నుంచి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇది గతంలో జరిగిపోయింది. ఎప్పుడు జరిగిందంటే, కలువరి శిలువలో 2025 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు నీవు నేను అనుభవించాల్సిన అపరాధ భావం, నీవు నేను అనుభవించాల్సినటువంటి సిగ్గు, నీవు నేను అనుభవించాల్సిన భయం, దాని అంతటిని కూడా యేసు ప్రభు ఆయన తన మీద వేసుకొని మన శిక్ష అంతటిని ఆయన అనుభవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన శిక్ష అంతటిని కూడా ఆయన తన మీద వేసుకొని అనుభవించాడు. ఇక్కడ నాకు ఒక సన్నివేశం గుర్తొస్తా ఉంది, వినండి. క్లుప్తంగా నేను ముగించేస్తాను కొద్ది నిమిషాల్లో. ఒక జడ్జి ఉన్నాడు. ఆ జడ్జికి ఒక కూతురు ఉంది. ఒక జడ్జి ఉన్నాడు, ఆ జడ్జికి ఒక కూతురు ఉంది. ఒకసారి ఆ కూతురు ఒక కారులో డ్రైవ్ చేస్తూ ఒక వ్యక్తిని గుద్దింది. గుద్దగానే ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయినాడు. చనిపోయిన తర్వాత పోలీసు వారు ఆమెను పట్టుకొని కొన్ని రోజులు స్టేషన్లో పెట్టారు. తర్వాత కోర్టుకి సబ్మిట్ చేశారు. కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత ఆమెకున్నటువంటి శిక్ష ఏంటంటే, 1,00,000 రూపాయల జరిమానా కట్టాలి, 100 కొరడా దెబ్బలు తినాలి. అది న్యాయవాది వేసిన శిక్ష, జడ్జి వేసిన శిక్ష. ఆ అమ్మాయి ఆ బోన్లో ఉండి ఏడుస్తూ ఉంది. ఈలోగా జడ్జి గారు తన కోర్టుని విప్పేసి ఆ బోన్లోకి వచ్చి ఆమెను ఇలాగా కౌగిలించుకొని, ఇప్పుడు ఆ శిక్ష నాకు వేయండి అని చెప్పాడు. కారణం ఏంటంటే, ఆ జడ్జి ఎవరో కాదు, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నే, తండ్రే. అమ్మాయి వాళ్ళ తండ్రే. కనుక ఆ శిక్ష అంతా 100 కొరడా దెబ్బలు ఆయనే భరించాడు. వినండి, ఆ చెల్లించాల్సినటువంటి జరిమానా ఆయనే చెల్లించాడు. ఎగ్జాక్ట్ గా యేసు ప్రభు అదే మానవులమైన మన పక్షాన చేశాడు. పాపం చేసింది మనం, శిక్ష అనుభవించాల్సింది మనము దోషం. అసలు మనం మరణిస్తే నరకానికే వెళ్ళాలి. కానీ సృష్టికర్త అయిన దేవుడు ఆయన నిన్ను నన్ను ప్రేమించి, ఆయన నిన్ను నన్ను కన్న తండ్రి కాబట్టి ఆయన భూమి మీదకి మానవుడిగా వచ్చి నీ పాపం నా పాపం మీద ఆయన మీద వేసుకొని ఆయనే శిలువలో శిక్ష అనుభవించాడు. దేవునికి మహిమ కలుగును గాక.
కనుక దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, రోమపత్రిక 8:1 క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇది నిజంగా చాలా జాయ్ఫుల్ మాట, చాలా ఆనందించే మాట. యేసు ప్రభులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ శిక్షా విధి లేదు, ఏ శిక్షా విధి లేదు. అయితే కొంతమంది అనుకోవచ్చు, కొంతమంది మనసులో ఏముంటదని అంటే, మీ యేసు ప్రభు లేకపోతే దేవుడు ఎన్ని పాపాలు చేసినా క్షమించేస్తాను అంటారు, అలాగైతే ఎన్నైనా పాపాలు చేయొచ్చా అని అనుకుంటారు. కొంతమందిలో సందేహం ఉంటుంది. అందుకే రెండోది చెప్తా ఉన్నాను. మొదటిది, పాపం యొక్క శిక్ష నుంచి యేసు ప్రభు మనల్ని రక్షించడానికి వచ్చాడు, అది సిలువలో చేశాడు. రెండోది, ఇప్పుడు ప్రస్తుతం చేస్తా ఉంటాడు. అదేంటో తెలుసా? పాపానికి ఉన్న బలము నుంచి ఆయన మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో వారి పాపానికి రావాల్సిన శిక్షని ఆల్రెడీ క్షమించేశాడు, ఆయన చెల్లించేశాడు, ఆయన దాని నుంచి విడిపించేశాడు. ఇప్పుడు రెండవది ఏంటంటే, పాపానికి ఉండే బలం. పాపానికి ఏముందంట? బలం ఉంది. నువ్వేది చేయాలనుకుంటావో చేయలేవు, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అనుకుంటావు అక్కడికే లాగుతూ ఉంటుంది పాపం. ఎవరికైనా ఇదే. ఇది 18 సంవత్సరాల అబ్బాయికైనా అంతే, 60-70 సంవత్సరాల ఉన్న ముసలోడికైనా అంతే. చాలాసార్లు మనం అనుకుంటాం, ముసలోళ్ళకి ఏముంటాయండి, చెడ్డ కోరికలు అనుకుంటాం. వాళ్ళకు కూడా చెడు తలంపులు, చెడ్డ కోరికలు ఉంటాయి. ఎవరికైనా పాపం లాగుతూ ఉంటుంది. కనుక వినండి, యేసు ప్రభు ఆయనను మనం నమ్మితే ఈ క్రిస్మస్ దినాన్న ఆయన పాపం యొక్క శిక్ష నుంచి నేను విడిపిస్తాడు, పాపానికి ఉండే శక్తి నుంచి కూడా నేను విడిపిస్తాడు. ఎలా విడిపిస్తాడు అని అంటే, ఆయన పరిశుద్ధాత్మని మన హృదయంలోకి పంపించి మన రాతి గుండెని తీసేసి మాంసపు గుండెనిచ్చి పాపాన్ని అధిగమించగలిగే శక్తి రోజు రోజుకి ఇస్తాడు. రోజు రోజుకి ఇస్తాడు. పందిలాంటి స్వభావం కలిగిన వాళ్ళమైన మన హృదయాన్ని ఆయన మార్చి ఒక గొర్రె లాంటి స్వభావాన్ని ఆయన మనకిస్తాడు. ఇది రెండోది. మూడోది ఏంటంటే, పాపమున్న ఈ లోకం నుంచి ఒక రోజు ఆయన రాబోతూ ఉన్నాడు. అప్పుడు ఆయన నన్ను రక్షించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక పాపం నుంచి యేసు ప్రభు ఈ 3 విధాలుగా రక్షిస్తాడు. ఒకటి, పాపం యొక్క శిక్ష, అది ఆల్రెడీ సిలువలో ఆయన భరించేశాడు. నీకు నాకు ఇక ఏ శిక్ష లేదు, ఆనందిద్దాం. రెండోది ఏంటంటే, పాపానికి ఉండే శక్తి. పాపానికి చాలా శక్తి ఉంది. నువ్వు చేయకూడదనుకున్నా చేస్తావు, నువ్వు చేయకూడదన్నా చేస్తావు, నువ్వు చెయ్యాలనుకునే మంచి చేయలేవు. అలాంటి పాపానికి ఉండే ఆ శక్తి నుంచి ఆ దేవుడు తన ఆత్మను మన హృదయంలో పెట్టి ఆయన మనల్ని విడిపిస్తూ ఉంటాడు. అందుకే బైబిల్ చెప్తా ఉంది, రాతి గుండెని మీలో నుంచి తీసివేస్తాను, మాంసపు గుండెను మీ హృదయంలో పెడతాను, నా కట్టడలు అనుసరించేవారు గాను, నా విధులను పాటించేవారు గాను నేనే మిమ్మల్ని చేస్తానని వాగ్దానం చేశాడు ఆయన. మూడోది, ఈ లోకం ఉన్నంత కాలము పాపం ఉంటుంది. ఈ పాపపు మలినము ఏదో ఒక కోశాన మనకు కట్టుతూ ఉంటుంది. ఒకరోజు ఆ ప్రభువు ఈ లోకానికి వచ్చి ఈ మలిన లోకంలో నుంచి మనల్ని ఆయన పాపము లేని ఆ పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, ముఖ్యంగా పాపం అనేది ఉండదు. ఎల్లప్పుడూ దేవునితో ఆనందంగా, దేవునితో సంతోషముగా ఉంటాం. కనుక ఈ మాట వినండి. ఎందుకు ఈ క్రిస్మస్ ఇంత సంతోషంగా మేము జరుపుతా ఉన్నాం, ఎందుకు ఇంత ఆనందంగా జరుపుతా ఉన్నామనంటే, పాపం వల్ల మా హృదయాల్లో నెమ్మది ఉండేది కాదు, పాపం వల్ల మా హృదయాల్లో సంతోషం ఉండేది కాదు. అపరాధ భావంతో వేధించబడేటటువంటి మేము యేసు ప్రభుని ఆయన సిలువలో చేసిన కార్యాన్ని నమ్మటం వల్ల ఆ పాప భారం అంతా ప్రభు తొలగించి గొప్ప నెమ్మదిని, గొప్ప సంతోషమును, గొప్ప ఆనందాన్ని ఈ లోకంలో ఇచ్చాడు. ఈ లోకంలో మాత్రమే కాదు, ఈ లోకంలో మేము మరణించిన ఒకరోజు పరలోకంలో దేవునితో ఉండే భాగ్యాన్ని కూడా మాకు ఇచ్చాడు. యుగ యుగాలు దేవునితో ఉండే భాగ్యం. కనుక అలాంటి భాగ్యం ఎక్కడుండే వారికి కావాలనంటే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన గురించి చెప్పబడింది. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని ఆయన పిలుస్తా ఉన్నాడు. ఈ రాత్రికాల వేళ ఆ ప్రభు చెంతకి నీవు రాగలిగితే నీ పాపం నుంచి నేను విడిపిస్తాడు, రక్షిస్తాడు. గొప్ప నెమ్మది, శాంతి, సమాధానం నీ హృదయానికి ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో మనం ఎప్పుడు మరణించినా ఆయనతో యుగ యుగాలు సంతోషంగా ఉండే భాగ్యం ఇస్తాడు. అలాంటి కృప దేవుడు మీ అందరికి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.